గ్రామ ప్రజలు మరియు గ్రామ కార్యదర్శి గారు, కారోబార్ గారు, గ్రామ పెద్దలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరఫున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో యువత చాలా మంది డ్రగ్స్ లేదా గంజాయి, నల్లమందు పేరేదైనా మత్తు పదార్థాలకు బానిసవుతూ తమ ప్రాణాలని బలిపెట్టుకుంటున్నటువంటి సమయం. వారి ప్రాణాలనే కాదు, వారు ఉన్నటువంటి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఈ మరొకరిని హత్య చేయడమో, అత్యాచారానికి పాల్పడడం లాంటి క్రైమ్స్ కి వాళ్ళు బాధితులుగా మారుతున్నారు. కాబట్టి దయచేసి వారిని ఎప్పటికప్పుడు గమనించి సంబంధిత అధికారులకు మనం తెలియజేసినట్టుంటే అక్కడితోటే ఆగిపోతుండే, లేదంటే మన ఇంటి వరకు చేరి మన ఇంట్లో ఉన్నటువంటి యువతను కూడా చెడగొట్టే ప్రమాదం ఉంటది. కాబట్టి యువత రేపటి భవిష్యత్తుకు పునాది లాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెడు మార్గంలో పోతున్నటువంటి యువతను సక్రమంగా మార్చడంలో గ్రామ పౌరులుగా మన మీద కూడా ఆ బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఇంకా వయస్సు నిండినటువంటి పిల్లలకు మంచి పెద్ద పెద్ద బండ్లు కొనిస్తుంటాం, లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు, రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయితే చేతికి అందిన కొడుకు పోతే తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతుంటుందో మనందరికీ తెలుసు. ఎన్నో ప్రాణాలు మన మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామం, ఎన్నో యాక్సిడెంట్లు మన ఈ మూల మీద ఎన్నో యాక్సిడెంట్లు మనం కళ్ళ నిండా చూస్తున్నాం. ఆ పరిస్థితులు, ఆ బాధలు మన అందరికి తెలుసు. కాబట్టి లైసెన్స్ లేని ప్రయాణం, హెల్మెట్ లేని ప్రయాణం మంచిది కాదు. దాంతో పాటుగా ముఖ్యంగా వయసు లేని పిల్లలకు కంపల్సరీ బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే ఆ కడుపు కోత అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యువత మత్తు పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ దీని మీద మా అశోక్ అన్న ఒక పాట పాడతారు. క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక శిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పొరుగు సమృద్ధిగా లాగే పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడి మరి మందు దొరకక వెళ్ళి ఏయిచు, నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులంతా పిచ్చి చేష్టలతో పిచ్చాసు పత్రులా పాలవుతుండయ్యో. క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పల్లికాయలను పచ్చి మొక్కలను లెక్కలేక నవతరమంతా పిచ్చాలంటూ బాల్కరులంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు. మన పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించావంటే మన పల్లె ప్రజలకు క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక ఒక్కరాగి బండెక్కిపోతారు, ఆవరగావర తిరుగుతుంటారు, రంగు రూట్లో రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు. తల్లిదండ్రులకు గోసలు పెడుతుండే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి దాగిందంటే గంజాయి డ్రగ్స్ తాగుతుంటారు, మతి తప్పేమో తిరుగుతుంటారు, రంగు రూట్లో రన్నవుతారు, రంగు రూట్లో రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు. మరిసిపోతారు, అక్క చెల్లెళ్ళ పాడు చేస్తారు. తల్లిదండ్రులకు గోసలు పెడుతుండ్రు ఈ యువకులు నేడు.
క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక ఆ నిర్వీర్యం కావద్దనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన జిల్లాను మత్తు పదార్థాలు లేని జిల్లాగా, డ్రగ్స్ లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇంకో ఉద్దేశం ఏంటంటే, అసలే ఎండాకాలం, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం కాబట్టి నిరంతరం వ్యవసాయ పనుల్లో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి మనకు పని ముఖ్యమే, కానీ మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యం. ఎండాకాలం పొద్దున్నే ఏదన్నా మబ్బులు వెళ్ళి మనం ఇంటికి చేరుకుందాం, మళ్ళీ సాయంత్రం పనికి పోదాం, మిట్ట మధ్యాహ్నం ఇగో ఇలా నీడ పట్టణం ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గరిష్టంగా 40 డిగ్రీలు దాటుతున్నటువంటి ఈ ఎండను, ఈ వేడిని భరించే శక్తి మనిషికి ఉండదు. కాబట్టి పశువులే ఒకానొక సందర్భంలో సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి సమయంలో మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎండ వెళ్ళిపోతుంది. కాబట్టి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చల్లని నీళ్లు, లేదంటే చలువ చేసేటువంటి వస్తువులు ఏదైనా అంబలి కానీ చల్ల కానీ తీసుకొని నీడ పట్టున ఉందాం, ఎండకు బయటకు వెళ్ళొద్దని తెలియజేస్తూ, మరొక విషయం ఏంటంటే 6 గ్యారెంటీలో భాగంగా రాజీవ్ యువ వికాస్, ఇది అద్భుతమైన పథకం. మొన్నటి వరకే ఉండే, కానీ మళ్ళీ పొడిగిస్తూ 24 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రుణాల్ని 24 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆ రుణం తీసుకున్నటువంటి వ్యక్తులకు తీసుకున్నటువంటి అమౌంట్ ప్రకారంగా 60% నుంచి 100% సబ్సిడీ లభిస్తుంది. కాబట్టి సంబంధిత మీ కార్యదర్శి గారి నేతృత్వంలో, వారి గైడ్ లైన్స్ లో మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. మంచి పథకం. యువతకు ఏదన్నా మీరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి షాపులు కానీ, కిరాణం షాప్ కానీ, తర్వాత జనరల్ స్టోర్స్, లేడీస్ ఎంపోరియం, ఇంకేదన్నా వైండింగ్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ షాప్ కానీ, ఏది తీసుకున్నా కానీ మంచి మనకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సగానికి సగం మనం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని 50,000 తీసుకుంటే ₹1 మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని యూనిట్లకు తక్కువ, కొన్ని యూనిట్లకు ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పటికే ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అందిస్తూ, 200 యూనిట్ల వరకు కరెంటును అందిస్తూ, 500 గ్యాస్ సబ్సిడీని అందిస్తూ అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళకు వాటా కల్పిస్తున్న సందర్భంలో దీన్ని ఉద్దేశించి మా సురేష్ నాయక్ అన్న ఒక పాట పాడతారు. మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుందిరా. పథకముతోని గుండెల బాధే తీర్చివేసరా, గుండెల బాధే తీర్చివేసరా, గుండెల బాధే తీర్చివేసరా. చేయుతిచ్చి జరిగిపోని బంధమోలే తోడు నిలిచెరా, బంధమోలే తోడు నిలిచెరా, బంధమోలే తోడు నిలిచెరా. మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో మచ్చలేని పాలన స్వచ్ఛమైన లాలనతో పల్లె పల్లెలు ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. అభయస్తమే అందించకు 6 గ్యారెంటీలు తెచ్చరా, 6 గ్యారెంటీలు తెచ్చరా, 6 గ్యారెంటీలు తెచ్చరా. అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచి పెట్టరా, పథకాలన్నీ పంచి పెట్టరా, పథకాలన్నీ పంచి పెట్టరా. పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చరా, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న తెలంగాణలో, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో పల్లె పల్లెలు జెండా ఎగిరింది, పెద్దల జెండా ఎగిరింది, వీర సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, వీర సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, వీర సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బతుకులు మార్చి నింగికి ఎగసింది. బీద సాదల బతుకులు మార్చడానికి కోసం
అనేక సంక్షేమాలను మనకు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటిని మన సంబంధిత మన గ్రామంలో అధికారిగా ఉన్నటువంటి కార్యదర్శి గారి నేతృత్వంలో వారి గైడ్లైన్స్లో ఎప్పటికప్పుడు మీరు వాటిని పొందుతూనే ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ సాంస్కృతిక సారథి అటు ప్రభుత్వానికి ఇటు మీకు వారధిగా ఉన్నటువంటి మేము నిరంతరం సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూనే ఉంటాం, మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యదర్శి గారు ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం.